నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ నాయకులు. ముప్పై 8వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. విశాఖలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన అంగన్వాడీలు పలువురు మద్దతు. విశాఖ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి 27వ తేదీ వరకు మిలాన్ 2024 వేడుకలు. హాజరు కానున్న దేశ విదేశీ ప్రతినిధులు స్పష్టం చేసిన కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కు దక్కుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన వర్ధంతి కార్యక్రమం బీచ్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో ప్రభంజనం సృష్టించారన్నారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి గంటా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎం శ్రీభరత్, శాసనసభ సభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, గన్నబాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెహమ్మద్ నజీర్, చోడే పట్టాభిరామ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఒక సినిమా నటుడిగా తెలుగు వాళ్ళ గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారో, రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా చేసింది తక్కువ సమయం కావచ్చు, 7 సంవత్సరాలు 7 నెలలు కావచ్చు, కానీ ఆయన తీసుకున్న పరిపాలనా సంస్కరణలు కానీ, ముఖ్యంగా పేదవాడి సంక్షేమం కానీ ఇప్పుడు కూడా ఎవరూ మర్చిపోలేని విధంగా చేసిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆశయాలని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఆయన కేవలం ఒక యువతకే కాదు, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన నాటకాల్లోనే కాకుండా సమాజ స్థాపన కోసం, అలాగే సంక్షేమానికి స్ఫూర్తి ప్రదాతగా ఆయన చేసినటువంటి ఆలోచనలు నిజంగా తరతరాలకి అవి ఆచరణీయం అని చెప్పి తెలియజేస్తూ, వారి ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాగే పార్టీని కూడా ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాల్ని మరి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు తీసుకెళ్తున్నటువంటి విధానాన్ని కూడా మేము అనుసరిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొక మారు ఎన్టీ రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మహోన్నతమైన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు, అలాగే పార్లమెంట్ సభ్యులు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఆర్కే బీచ్ వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. తెర మీద ఆయన నటనని చూసి అది కేవలం ఎన్టీఆర్ గారి వాళ్ళ స్ఫూర్తితోనే ఇవాళ బీసీలకి వాళ్ళ పెద్దపీట వేయడం అన్నది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి వాళ్ళ ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఆస్తి హక్కు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మహోన్నతమైన వ్యక్తి స్ఫూర్తితో రేపు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా రేపు రాష్ట్రంలో పరిపాలించడానికి ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని చెప్పి ప్రతి ఒక్క జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు ఉద్దేశించి మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క సైకో పాలనని, ఈ యొక్క జగన్ నిరంకుశ పాలనని వెంటనే మనం తెరదించి వీళ్ళని సాగరపడే రోజులు ఆసనమని చెప్పి ఘనమైన నివాళులు ఇవాళ ఎన్టీ రామారావు గారు కల్పిస్తూ జనసేన పార్టీ ఘనమైన నివాళులు అర్పిస్తా ఉంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19 నుంచి 27వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించనున్న మిలాన్ 2024 వేడుకలకు అంతా సిద్ధమైంది. ఆ ఏర్పాట్లను విజయవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున సూచించారు. విఎంఆర్డీఏ సమావేశ మందిరంలో నేవీ, ఎయిర్పోర్ట్, పోర్ట్ అథారిటీ, కస్టమ్స్, రెవెన్యూ, విఎంఆర్డీఏ, జీవీఎంసీ, పోలీస్, పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి వేడుకల్ని విజయవంతం చేయాలని సూచించారు. మిలాన్ 2024 ఇన్ఛార్జ్ నేవల్ కమాండర్ సిరాజ్ అజాద్ ఈ 12వ ఎడిషన్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 19 నుంచి 23 వరకు హార్బర్ ఫేజ్, 24 నుంచి 27 వరకు సీ ఫేజ్ మిలాన్ 2024 కార్యక్రమాలు జరుగుతాయని, దీనికి దేశ విదేశాల నుంచి అతిథులు విచ్చేస్తున్నారని కలెక్టర్ వివరించారు. భారత ఉపరాష్ట్రపతి, కేంద్ర రక్షణ మంత్రి, ఏపీ సీఎం ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని పేర్కొన్నారు. విశాఖలో 4 జీవీఎంసీ కార్పొరేటర్లను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. 29వ వార్డు కార్పొరేటర్ ఊరుకుటి నారాయణరావు, 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్, 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కర్రావు, 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకిరాములను సస్పెండ్ చేశారు. పెందుర్తి కూడల్లో 96వ వార్డు టీడీపీ అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బండారు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు 42 ఏళ్లుగా కొనసాగుతున్నాయంటే ఆనాడు ఎన్టీఆర్ ఆశయాలే కారణమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసిన మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. 1989లో ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని దించి వీపీ సింగ్ ప్రధానమంత్రిని చేయడంలో ఎన్టీఆర్ కీలక బాధ్యతలు వ్యవహరించారు. 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ పునాదులతో ఉండగలిగింది అంటే ఆ మహానుభావుడు ఎన్టీఆర్ కారణమని అన్నారు. ఎన్టీఆర్ మరణంతో టీడీపీ పార్టీ అంతా అయిపోతుందని అందరూ అనుకునే సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడి నేటికి ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, కరక దేవుడు, సుందరం, అప్పలరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిస్థితి వచ్చింది. రోజు తలుపులు వేసుకుని తాడేపల్లిలో కాపలాగా వస్తున్నాడు. చూశారు వేల శాపట్లో 10 మంది దగ్గర కార్పొరేటర్లు పైకి రాబోతున్నారు. రేపు మరి ఈవేళ ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే జాయిన్ అవుతున్నాడు. నేను ఇంకొక ఎంపీ 8 రోజులు జాయిన్ అవుతున్నారు. ఈ రకంగా ఒకళ్ళు పైకి వస్తారంటే రేపు డెఫినెట్గా వాళ్ళ పార్టీకి అర్థమైపోయింది. రేపు రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అధికారంలోకి వస్తాం. అక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఈ జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా బీసీ నాయకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది నందమూరి తారక రామారావు. ఏదైతే ఎంప్లాయీస్ నుంచి కానీ బాగా చదువుకున్న వాళ్ళు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. ఆ దాన్ని రాజకీయాన్ని కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ వేళ వరకు మేము అవతిగా ఉన్నప్పటి నుంచి ఈ వేళకి కంటిన్యూ చేస్తున్న
ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు క్రీస్తులు ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష. స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు సంఘాల నేతృత్వంలో జరుగుతున్న రిలే అంగన్వాడీల సమ్మె 38వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 38 రోజుల నుండి ఎంతో ఐక్యంగా పట్టుదలగా అంగన్వాడీలు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని పోరాడుతున్నారన్నారు. ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించకుండా వీరిపై బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉద్యోగాల నుండి తొలగిస్తామని నోటీసులు జారీ చేయడం మానుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కోరారు. జీవీఎంసీ 76వ వార్డు బాలాచెరువు సామాజిక భవనం వద్ద కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం ద్వారా మంజూరైన ఉచిత గ్యాస్ స్టవ్, సిలిండర్, రెగ్యులేటర్లను 36 మంది మహిళా లబ్ధిదారులకు ఎంపీ చేతుల మీదుగా అందజేశారు. గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జీవీఎల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేదల పక్షపాతి అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తారని ఈ విధంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశంలో 11 కోట్ల మంది మహిళలకు, అంటే ఇంటికి ఒకటే ఇచ్చేది 11 కోట్ల కుటుంబాలకు ఇచ్చినటువంటి ఒక కానుక. ఇది మీకు సంక్రాంతి కానుకగా మీరు భావించవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సిలిండర్ కనెక్షన్ మీరు ఇచ్చింది గ్యాస్ పొయ్యి, రెగ్యులేటర్, అలాగే గ్యాస్ బండ, ఒక మొదటి బండ కూడా మీకు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది గ్యాస్తో పాటు. దీని విలువ 8,000 రూపాయలు. సో నరేంద్ర మోదీ గారి నుంచి మహిళలకు గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఒక కానుక. అంటే ఆయన కానుకిచ్చేంత సంపన్నుడా అంటే కాదు. ఆయన చాలా సామాన్యుడు. ప్రపంచమే నివ్వెరపోయేంత స్థాయికి ఎదిగిన రాజకీయ నాయకుడు. కానీ ధనికుడు కాదు. ఆయన ఏం సంపాదించుకోవాలా. మీరు ఇక్కడ వారి కుటుంబంతో పోలిస్తే ఇక్కడ ఉన్న వారందరూ కూడా మేమంతా ధనికులమని మీరు భావించవచ్చు. అంత కటిక పేదరికంలో నుంచి వచ్చినటువంటి ఒక, నిజంగా చెప్పాలంటే ఒక మహనీయుడు. ఈ రోజు కూడా వారి తల్లిగారు గత సంవత్సరం కాలం చేశారు, సుమారు 100 సంవత్సరాల వయసులో. ఆమె కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకుంది. కానీ మా అబ్బాయి ప్రధానమంత్రి అంటే హాస్పిటల్స్ వచ్చి ఇంటి ముందు నిల్చుంటాయి. ఒక ప్రధానమంత్రి అంటే, ఒక కార్పొరేటర్ అంటేనే ఎంతో రుబాబు చూపించే ఈ రోజుల్లో కార్పొరేటర్స్ కూడా వాళ్ళు ప్రజాప్రతినిధులే, కానీ సామాన్యంగా వారే కనిపించడం లేదు ఈ రోజున. మరి ఒక దేశ ప్రధాని వారి కుటుంబం ఏ వృత్తుల్లో ఏ విధుల్లో గతంలో ఉన్నారో, ఆయన గత 24 సంవత్సరాలుగా ఆయన ఒక సంపన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గత 9.5 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్న ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఒక్క రూపాయి అర్జించకుండా, నిజం చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి కూడా పెట్టవలసింది 11వ తేదీనే. కాకపోతే ఎంపీ గారు వేరే కార్యక్రమాలు ఢిల్లీలో వెళ్ళడం వల్ల డిలే అయింది. జల్కా రమణ గారు మరి ఇప్పటికే కనెక్షన్స్ 36 వరకు వచ్చి ఉన్నాయి. ఇంకా 150 కనెక్షన్స్ కూడా రావాలంటే డీలర్స్ తాతరా గారు కూడా వచ్చేసారు. ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఇది మీ అందరికీ తెలిసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా 75 లక్షల మందికి ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదా ఈ బయట కొనుక్కుంటే 8,000 వరకు ఖర్చు అవుతుంది, అలాంటి ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి మనం పూర్వం మనం చూసేవాళ్ళం, కట్టెలపై పైన పొగ ఉండేది. దానివల్ల మనకి ఎవరైతే మహిళలు వంట చేసుకుంటారో ఇబ్బంది పడేవారు, పొగల బారిన పడే క్యాన్సర్ కూడా వచ్చేది. ఇవన్నీ కూడా సార్ చెప్తారు మనకి ఎంపీ గారు. ఇలాంటి పథకం ఎన్నో ఉన్నాయి. ఆవాస్ యోజన ద్వారా మనకి ఇల్లు లేకపోతే ఇల్లుకి 1,50,000 ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల వరకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది. కార్డులు ఎవరైనా లేకపోతే రమణ గారికి కానీ గౌరవ గారిని చెప్తే
మేము ఇప్పించడం జరుగుతుంది. మాజీ మంత్రి దివంగత ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు స్థానిక 33వ వార్డులో ఎన్టీఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక పేదలకి సంక్షేమ సంఘం సభ్యులు 5 కేజీల బియ్యం చొప్పున సుమారు 100 మందికి పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ పాల్గొన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి వర్ధంతి వేడుకలు చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా పేదలకు బియ్యం పంపిణీ చేయడంతో పాటు తగిన సహాయం అందజేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పాత్రపల్లి దేవరాజ్ యాదవ్, బిఎస్ఎన్ సీనియర్ నాయకుడు టీడీపీ నాయకుడు ఆరిపాక కొండమ్మ, బారా తిరుమలరెడ్డి, బొట్టార రమేష్, సరగడం భాస్కర్ రావు, మచ్చ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎప్పుడూ కూడా మనం ఒకటే మోసలో ఈ రాజకీయ సమావేశాలు పెట్టుకోవడం అనేది మనకు అలవాటు. కానీ ఇటువంటి సందర్భాల్లో అయినా ప్రజలకి ఎంతో కొంత మనకు కలిగిన గారికి సేవ చేయడం అనేది ఒక నాయకుడి పేరు చెప్పి ఎంతో మరి ఆనందించదగ్గ. మరి మీకు తెలుసు ఎన్టీ రామారావు గురించి చెప్పాలంటే మీ అందరికీ చాలా మందికి తెలిసినప్పటికీ మరి ఆయన 28వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు జీవితంలో బయట రోడ్డు మీద తిరిగి స్నానం చేసి ప్రజల వద్దకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టి సేవ చేయాల్సిన అవసరం లేదు. అతనికి అప్పుడే ఒక ఆదర్శవంతమైన జీవితం రాజదైవంగా భావించే పాత్రలు వచ్చిన ఎన్టీ రామారావు గారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇక్కడే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచ స్థాయిలో ఆయనకి అభిమానులు ఉన్నారు. నా పేరు దేవశెట్టి శ్రీనివాసరావు అండి. నేను 33వ వార్డు BCCL ప్రెసిడెంట్ ప్లస్ ఎన్టీఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కూడా నేనండి. ముఖ్యంగా మీ వార్డులో మేము చాలా ముందుకి ప్రతి నెల కూడా మనిషికి ఒక 5 బ్యాగులు బియ్యం బ్యాగులు మేము పంచుతామని మేము ముందు నుంచి మేము ప్లాన్ చేసామండి. అలాగే మేము చాలా ముందుకి పంచుతున్నాం కూడా. ఇప్పుడే కాదండి, గత 2 సంవత్సరాలు బట్టి మేము ప్రతి ఒక్కరికి పలానా వార్డు పలానా ఏరియా కాకుండా అన్ని వార్డులు కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళకి టెంట్లు, కుర్చీలు, టేబుళ్ళు మా ఎన్టీఆర్ ఫౌండేషన్ మేము అన్ని ఫ్రీగా మేము పంపిస్తున్నామండి. ఎవరితో మేము డబ్బులు తీసుకోము, ఎవరితో మేము పుచ్చుకోమండి. కాకపోతే ఏంటంటే ఇంకా మా టీం ప్రతి నెల కూడా అందరిలో ప్రజల్లోకి మేము వెళ్తున్నాము. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ తాలూకా భాగభాగాలు అన్నీ తెలుసుకొని వాళ్ళకి కావాల్సి మేము చేస్తున్నామండి. ఇంతే కదా సార్, మా భాస్కర్ గారు కూడా వాళ్ళు ఎవరైనా సరే క్యాన్సర్ పేషెంట్లు అలాంటి ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా మెడికల్ పరంగా చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గాజువాక నియోజకవర్గ పరిధిలో ఆయా పార్టీల్లో చీలికలు చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా గాజువాక నియోజకవర్గం 70వ వార్డు వైసీపీ అధ్యక్షులు కురిటి వెంకట సూరిబాబు వారి అనుచరులు సుమారు 150 మందితో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వార్డు జనసేన అధ్యక్షురాలు లంకల మురళీదేవి సారథ్యంలో వీరందరికీ పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. జనసేనాని నాయకత్వాన్ని నమ్మి తామంతా పార్టీలో చేరారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు యువతకు మార్గం చూపగలిగే నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని నమ్మిన ప్రతి ఒక్కరూ పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని మురళీదేవి తెలిపారు. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరమని భావించి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని తాతారావు తెలిపారు. నాయకులు కర్రి శ్రీకాంత్, సాయి, గోవింద, వి నరసింగరావు, టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, నాగిరెడ్డి గారిని ఇన్ఛార్జిగా తీసి ఈరోజు ఉరుకుడు చందుకి ఇచ్చారు. మా వార్డు కార్పొరేటర్ అయినా చందుయే కాదు, అమర్నాథే కాదు, ఎవరైనా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినా కూడా ఆయన ఓటమి ఖాయం. జనసేన జెండా ఎక్కడో ఖాయం. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఈ రోజు ప్రజలు ఎంత నమ్మకంతో జనసేన మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు జనసేనలోకి జాయిన్ అవుతున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గౌరవం అని చెప్పుకోవాలి. ఈ రోజు ఎందుకంటే ఆయన వార్డు ఇన్ఛార్జిగా చేశాడు, అలాంటిది ఎంతో కష్టపడి వైసీపీకి చేశాడు ఆయన. కానీ మన పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలన్నీ నచ్చి మొత్తం భవిష్యత్తు అంతా వదులుకొని మన పార్టీ ఒక భవిష్యత్తు అన్న నమ్మకంతో ఈ రోజు జనసేనలో భారీ సంఖ్యలో జాయిన్ అవ్వడం జరిగింది. అంగన్వాడీలు పట్టు వీడలేదు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని 38 రోజులుగా సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అంగన్వాడీలకు షో కాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులకు సమాధానం ఇస్తూ పెందుర్తి ప్రాజెక్టు అంగన్వాడీలు స్థానిక సిడిపిఓ నీలవేణికి అందజేశారు. అనంతరం నిరాహార దీక్షలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 38 రోజుల నుండి సమ్మె చేస్తున్న ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం బాధాకరమని యూనియన్ రాష్ట్ర గౌరవ సలహాదారు బృంద ఏఐటియుసి అనుబంధ యూనియన్ జిల్లా కార్యదర్శి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. పండుగల సమయంలో కూడా కుటుంబాలకు దూరంగా ఉండి సమస్యలు పరిష్కరించాలని వేడుకున్న జగన్ సర్కార్ స్పందించలేదన్నారు. తమపై మా చట్టాన్ని ప్రయోగించి ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించడం అన్యాయమని చెప్పారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. కనీస వేతనం, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ వంటి ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెను వీడేది లేదని స్పష్టం చేశారు. నిరసనలో యూనియన్ జిల్లా కార్యదర్శి భవానీ, ప్రాజెక్టు కార్యదర్శి భవానీ, అంగన్వాడీలు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకి హెల్పర్స్కి ఒక నోటీసులన్నీ ఏవైతే ఇష్యూ చేయడం జరిగిందో షోకాజ్ నోటీసెస్, దానికి రిప్లై ఇవ్వడానికి కానీ ఈరోజు మనకి ఈ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పెందుర్తి తరపు నుంచి మనకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఇచ్చిన నోటీస్కి రిప్లై ఇవ్వడానికి అనేది వాళ్ళు ఉండడం జరిగిందండి. సో అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏ విధంగా ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చారు అనేది పరిశీలించి ఈ యొక్క నివేదికను పై అధికారులకి సమర్పించి ఏం చేయాలి అనేది తదుపరి చర్యల కోసం వెయిట్ చేస్తాం. ఈరోజు 37వ రోజు అండి. మేము సమ్మెలో దిగి 37వ రోజు అవుతున్నప్పటికీ కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్స్ మరి సలహాదారులు అయితేనేమి, సీఎం గారు చుట్టూ ఉన్న మంత్రులు అయితేనేమి ఇప్పటి వరకు కూడా ఆరు సార్లు చర్చలు పిలుస్తారండి. 6 సార్లు కూడా మరి ఆడవాళ్ళని కూడా చూడకుండా రాత్రి 11 మంది చర్చలు జరిపించి అవన్నీ కూడా విఫలం చేశారు. అయినప్పటికీ కూడా మేము ఎంతో సానుకూలంగా మేము రోడ్ల మీద ఉన్నప్పటికీ క్రిస్మస్ అయినైతేనేమి, న్యూ ఇయర్ అయితేనేమి, సంక్రాంతి అయినా మమ్మల్ని రోడ్ల మీద కుటుంబాలతో సంక్రాంతి జరుపుకోకుండా ఎంతమంది ఆడవాళ్ళు మేము ఎంతో బాధపడుతూ రోడ్ల మీద ఉన్నాం సార్. మీరు సీఎం గారు మా యొక్క డిమాండ్స్ మీరు స్పందిస్తారని ఇప్పటికైనా దిగొచ్చి నిరాహార దీక్షలో ఉన్నాం సార్. అందరూ కనీసం ఆడవాళ్ళ కన్నీరు మీరు ఒక్కసారి చూడండి. గ్రౌండ్ లెవెల్ ఎంత బాధపడుతున్నామో, మీ యొక్క సమస్యలు ఏంటి, మా న్యాయమైన డిమాండ్స్ మీరు ఎందుకు స్పందించట్లేదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం సార్. దయచేసి ఇప్పటికైనా మీరు ఎదురు చూస్తున్నామండి, ఎప్పుడో ఎదురు చూస్తున్నాము, కనీసం మీరు ఎందుకు స్పందించట్లేదు. పైగా మా మీద షోకాజ్ నోటీసులు ఇచ్చి జీవో నంబర్ ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి మమ్మల్ని ఉద్యోగం తొలగించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మాకు జారీ చేసిన షోకాజ్ నోటీసులు జవాబుదారీగా ఈరోజు మేము పిఓ గారికి మొత్తం ప్రాజెక్టు మొత్తం మీద హెల్పర్స్, టీచర్స్ అందరూ కూడా ఈరోజు రిప్లై ఇవ్వడం జరిగిందండి. దీన్ని బట్టి ప్రభుత్వం మాకు ఏం చేస్తుంది అన్నది కూడా ఒక ప్రశ్నార్థకం. అలాగే దీని మీద షోకాజ్ నోటీసుల మీదే మేము కోర్టుకు వేసాము. ఆల్రెడీ 22వ తారీఖున తీర్పు ఉంది. అంతవరకు కూడా మేము ఓపిక్గా ప్రభుత్వం ఏం చెప్తుందని ఎదురు చూస్తున్నాము. అలాగే రాష్ట్రంలో ధర్నా చౌక్ దగ్గర ఈరోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారండి. ఆమరణ నిరాహార దీక్షల ద్వారా ప్రభుత్వానికి మేము మా యొక్క సమస్యలను తెలియజేస్తున్నాము. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని తెదేపా రాష్ట్ర నాయకులు, సిబిఎన్ మిత్ర మండలి గౌరవ అధ్యక్షులు హర్షవర్ధన్ ప్రసాద్ అన్నారు. కూర్మనపాలెంలో కార్పొరేటర్ లేల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో హర్షవర్ధన్ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నవ యువతకు మార్గదర్శకమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు తన పాలనతో బాసటగా నిలిచారని తెలిపారు. పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకువచ్చారని చెప్పారు. వర్ధంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందజేశారు. పేద మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు అన్న సమారాధన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కరి ఈశ్వరరావు, పాండ్రంగి జయరాజు, పసుపులేటి శ్రీనివాస్, సీతారాం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పరమపదించి 28 సంవత్సరాలు అయింది. వారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీలో జెండా పట్టుకున్నటువంటి మేము వారిని మరువలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా వారిని గట్టికి తెచ్చుకొని వారు ఆదేశించినటువంటి దిశానిర్దేశం
వారి ఆశయ సాధన కోసం మేమందరం కూడా పునరంకితం అవుతూ ఉంటాం. అందులో భాగంగా మాకు తోచినటువంటి ఉడతా భక్తి మీ అందరితో పాటు పంచుకుంటే అపజనుల దీవెనలు చాలా ముఖ్యం. 10 మందిలో తిరిగే వాళ్ళకి ఆడపడుచుల ఆశీర్వచనాలే కాపాడుతుంటాయి. చరిత్రలో చూస్తే త్రేతాయుగం నుంచి కూడా ఎవరు యుద్ధానికి వెళ్ళినా, ఎవరు ఏ కార్యక్రమం తలపెట్టినా ఇంట్లో తల్లి దీవెనలు భార్యతోటి తిలకం దిద్దుకొని వెళ్ళిన వాళ్ళే విజయం సాధించారు. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితిలో మీ అందరితో మా తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా సమసమాజ నిర్మాణానికి నడుం బిగించిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా మీ అందరు మహిళలందరి దగ్గర దేవుని తీసుకొని అభివాత్తులు రోడ్ల మీద స్నానాలు చేసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగి ఎవరికి ఏం కావాలి అన్నది ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే 2 రూపాయల కిలోపై వచ్చిన ఘనత మొత్తం భారతదేశంలో ఒక నందమూరి తారక రామారావు గారికి దక్కింది. అలాగే పేదలందరూ కూడా మనకు తెలుసు, మన నాన్నలు కానీ, మన అమ్మలు కానీ, మన తాతలు కానీ, మన వాళ్ళందరూ కూడా కూలిపాకల్లో ఉండేవాళ్ళం. నాకు బాగా తెలుసు, మా యాదవ్ జగన్పేట కానీ లేకపోతే పక్కటెక్కే చివరలు కానీ పాకలు సంవత్సరానికి ఒకసారి కాలిపోతూ ఉండేవి. వాటిని అందరినీ కూడా పునరుద్ధరించాలనే ఒక ఆలోచనతో పక్కా ఇల్లు పెంకుటిల్లు ప్లాన్ చేసిన ఘనత కూడా దేశంలోనే నందమూరి తారక రామారావు గారికి దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఆకలేస్తాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టి ఆంధ్రుల అభిమాన నటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు అనకాపల్లి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. అనకాపల్లి పట్టణం విజయరామరాజుపేటలో ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ నందు, రింగ్ రోడ్లోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ గ్రౌండ్ నందు ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి వేడుకల్లో అనకాపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బెల్లం మార్కెట్లో కార్మికులకు దుప్పట్లు, ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో గర్భిణులకు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి దాడి వీరభద్రారావు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు బుద్దా నాగజగదీష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు, టీడీపీ నాయకులు దాడి రత్నాకర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ నాయకులు. ముప్పై 8వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. విశాఖలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన అంగన్వాడీలు, పలువురు మద్దతు. విశాఖ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి 27వ తేదీ వరకు మిలాన్ 2024 వేడుకలు. హాజరు కానున్న దేశ విదేశీ ప్రతినిధులు, స్పష్టం చేసిన కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.